పొదుపు చేసుకున్న డబ్బులు నీకు బాధ లేదంటే అక్కడ పడిన కష్టాలు చూశాను, టీవీల్లో చూశాను. నా డబ్బులు ముఖ్యం కాదు, వాళ్లకు చేరుతుందని తృప్తి ఉందని ఆరో తరగతి చదివే విద్యార్థి చెప్పగలిగాడంటే అది స్ఫూర్తి. ఒక ఆడబిడ్డ వచ్చింది. ఆ ఆడబిడ్డను చూస్తే భర్త చనిపోయాడు, ఇంట్లో నుంచి నేను బయట రాలేదు, కానీ ఈరోజు మీరు పడే కష్టం చూశాను. నా వంతు బాధ్యతగా నేను కానీ చేయకపోతే నేను తప్పు చేసిన దాన్ని అవుతాననే ఉద్దేశంతో ఈరోజు నేరుగా మీ దగ్గరికి వచ్చి నేను పొదుపు చేసుకున్న ఈ 2 లక్షల రూపాయలు మీకు ఇవ్వాలని వచ్చానని ఆవిడ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఈ సంఘటనలో చాలా హృదయ విదారక సంఘటనలు చూశాను. ఒక తండ్రి వచ్చి నీళ్ళు ఇవ్వండి, ఇంకేం మాకు అవసరం లేదు, 3 రోజుల నుంచి మా పిల్లలు నీళ్లు అడుగుతున్నారు, నీళ్లు ఇవ్వండి అంటే నీళ్లు ఇవ్వలేని నిస్సహాయ స్థితి. ఈరోజు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు మనసులు చలించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా సహాయం చేస్తామనే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒకే ఒక విషయం, విశ్వసనీయత. మనం విశ్వసనీయత మెయింటైన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం రాష్ట్రంలో ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించే టెంపుల్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, ఇంకొక పక్క ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టూరిజం కానీ, ఇలాంటి అనేక పర్యాటకమైనటువంటి అనేక విభిన్న టూరిజం అట్రాక్షన్స్ మనం చేసే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్క రాష్ట్రంలో అరకు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, లంబసింగి, దిండి, పాపికొండలు, మారేడుమిల్లి, బొర్రా గుహలు, కంబాలకొండ, కోనసీమ. కోనసీమ అనగానే సినిమాలన్నింటిలో అందాల సీమ. అలాంటి కోనసీమని మార్కెటింగ్ చేయగలిగితే బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే బీచ్ టూరిజాలు, సుదీర్ఘ ప్రాంతం ఉంది కాబట్టి బీచ్ టూరిజం డెవలప్ చేసి బీచ్ ఫెస్టివల్స్ పెట్టుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. విభిన్న వాటర్ స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు. తొందరలోనే సీ ప్లేన్స్ కూడా పెడుతున్నాం. ఇక్కడే కృష్ణా బ్యారేజ్లో తొందరలోనే సీ ప్లేన్ దిగుతుంది. ఇక్కడనే శ్రీశైలం అన్ని కనెక్ట్ చేసి సీ ప్లేన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇంకొక పక్కన హెలీ టూరిజం కానీ ఇలాంటి బీచ్ టూరిజంలో అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో 283 పరిశుభ్రమైన బీచ్లు ఉన్నాయి. ఇది డెవలప్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. సూర్యలంక, కాకినాడ, మచిలీపట్నం ఇలాంటివన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే రిషికొండ బీచ్ అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఇవి కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు, ఆర్సిలీ హిల్స్, లేపాక్షి, గండికోట, కొండారెడ్డి బురుజు, చంద్రగిరి కోట. ఎప్పుడో నేను లైట్ అండ్ షో పెట్టాను, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి పెడుతున్నాం. అంటే చెడగొట్టినటన్నీ రెక్టిఫై చేయడానికే సరిపోతా ఉంది. గుడిమల్లం ప్రాంతాలని హెరిటేజ్ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క శ్రీశైలం, గోదావరి ప్రాంతం, అదే మరి సూర్యలంక బీచ్లు కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి ముందుకు పోతాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 14, 19 చేసిన ఎంఓయూలన్నీ పోయినాయి, అందరూ పారిపోయారు. మళ్ళీ ఇప్పుడు పిలిచాం, ఒక 40 మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడుండే మీ అందరిని ఒకటే కోరుతున్నా, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలని. అది టూరిజంలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు,
అగ్రో ప్రాసెసింగ్ కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఉద్యోగం కోసం తాపత్రయపడడం కంటే ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలనేది నా కోరిక. దానికోసం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి రావాలంటే టూరిజంలో చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది. 14-19లో 2000 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది 167 కోట్లు. అంటే ఏ మూలకు సరిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇంకొక పక్కన ఆ రోజుట్లో 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు 500 మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇచ్చేస్తాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ని శ్రీశైలం, అఖండ గోదావరి, సూర్యలంక ఇవన్నీ కూడా స్పెషల్ టూరిస్ట్ సెంటర్స్ కింద అభివృద్ధి చేస్తాం. డెస్టినేషన్ డెవలప్మెంట్ కోసం కూడా ముందుకు తీసుకెళ్తాం. అరకు, లంసింగి ఇప్పుడే చూపించారు. బెలూన్ ఫెస్టివల్ అరకులో పెట్టాం. వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఫెస్టివల్స్ అన్ని కండక్ట్ చేశాం. గండికోట మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ అది. అలాంటివన్నీ మనం డెవలప్ చేసుకోగలిగితే చాలా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ ప్రభుత్వ విధానం ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పాలనుకున్నాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా, టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నాం. ఇప్పుడే మా మంత్రికి, మా సెక్రటరీకి చెప్తున్నాను. తొందరలోనే ఒక ప్రత్యేకమైన పాలసీ కూడా రూపకల్పన చేస్తాం. హోటల్ ఇండస్ట్రీకి కూడా చెప్తున్నా, మీ మీద దాడులు ఉండవు. మీరు కూడా చేయాల్సిన పని సిన్సియర్గా చేయండి, నీతి నిజాయితీగా చేయండి, ఆశపడకుండా చేయండి. పక్క రాష్ట్రంలో 1 గంట వరకు ఉంటే హోటల్స్ అన్ని ఇక్కడ 10 గంటలకో 9:30కు వచ్చి పోలీసులు లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. ఇంత మునిపే జీవో ఇచ్చాను టూరిజం కోసం. 12 గంటల వరకు హోటల్స్ రన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాం. అదే సమయంలో మీరు ఎవ్వరూ భయపడక్కర్లేదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రం ఉండడానికి వీల్లేదు. ఎక్కడ కూడా గంజాయి ఉండదు, లేకపోతే డ్రగ్స్ ఉండవు. ఒకవేళ ఎక్కడన్నా డ్రగ్స్ ఉంటే మాత్రం అదే లాస్ట్ డే అవుతుంది. మొత్తం సీసీటీవీ కెమెరాలు కూడా ఎక్కువ పెడుతున్న రాష్ట్రం మొత్తం. యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవడైనా ఇంట్లో నుంచి బయలుదేరి వస్తే అతన్ని ట్రాక్ చేసే మెకానిజం కూడా పెట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. అదే సమయంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకుంటాం, మనం ఇచ్చే డబ్బులు పెడతాం. పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇంకా ముందుకు పోగలిగితే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా తీసుకొని, ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ఎయిర్ బిఎన్బి, ఇల్లు వీళ్ళది, గెస్ట్లు వాళ్ళు తీసుకొస్తారు. ఆ ఇంట్లో ప్రొఫెషనలిజం. ఇప్పుడు ఇల్లు కట్టారు, మంచి ఇల్లు, ఆ ఇంట్లో ఎవరు లేరు, మీరు ఎవరికి ఇవ్వరు. దీనివల్ల ఇల్లు కూడా చెడిపోతుంది. అలాంటి ఒక ఇల్లు కూడా మీకు ఒక ఆస్తి కింద, ఒక భూమే కాదు, ఒక ఫ్యాక్టరీయే కాదు, ఒక హోటలే కాదు, ఇల్లు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఉంటుంది. మా సెక్రటరీకి అది చెప్పి ఇలాంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. బ్రింగ్ దెమ్ యాజ్ పార్ట్నర్స్. గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా వచ్చిన ఇండ్లు, బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం బిల్డింగ్లో ఉండి ఉండి అలవాటైపోయి ఇప్పుడు బోరు కొట్టి పల్లెటూరులో పల్లెటూరి వాతావరణం చూడాలని చెప్పి చాలా మందికి కోరిక ఉంది. అలాంటప్పుడు మంచి ఇల్లు కానీ అక్కడ ఉంటే నేరుగా టూరిజానికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం వస్తుంది. దీంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు నుంచి మేము అడుగుతున్నాం, విత్ ఇన్ 15 days అక్టోబర్ లోపల మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తామో మీ అందరికీ అనౌన్స్ చేస్తాం. ఆ తర్వాత మీ బాధ్యత
మీరు ఏ ఏ ప్రాజెక్టులతో ముందుకు వస్తారో మీరు రండి. హోటల్స్ కడతారా, ముందుకు రండి. కట్టిన వాళ్ళు మీరు కొలాబరేషన్స్ పెట్టుకుంటారు, చైన్ ఆఫ్ హోటల్స్ రన్నింగ్ కోసం అవన్నీ కూడా. అదే మరి ట్రావెల్లో వస్తారా, లేకపోతే దీనివల్ల మీరు టూరిజం వల్ల చాలామందికి ఉపాధి వస్తుంది. ట్రావెలింగ్, అక్కడ పనిచేసేవాళ్ళు, టూరిజం స్పాట్స్, లేకపోతే కళాకారులకి ఇలాంటివి వేరియస్ ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ అప్గ్రేడేషన్ చేయమని డిపార్ట్మెంట్కి చెప్పాను. దీంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలో ఏమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి దీనికి కూడా ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నెంబర్ ఆఫ్ రూములు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీరు చూస్తే 3,340 రూములే ఉన్నాయి. హైదరాబాద్లో ఒక 3-4 హోటల్స్లో ఉంటాయి ఇన్ని రూములు. అన్ని రూములు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా నేను ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఒకే హోటల్ జీవీకే. నేను ఆ రోజు ఏది పెట్టాలన్నా అక్కడికే పోయేవాళ్ళం. అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు కొన్ని వందల హోటల్స్ వచ్చాయి, కొన్ని వేల రూమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు రాష్ట్రంలో కూడా విశాఖపట్నం కావచ్చు, అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు, గోదావరి జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో ఇది పెద్ద ఎత్తున తీసుకుంటాం. దీన్ని భారీ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి చేసేటప్పుడు నేను ఇప్పటికే ఆదోన్లో చూశాను. ఇప్పుడే 100 కోట్ల రూపాయల పెట్టుబడితో 5 స్టార్ హోటల్ విమలా రెజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఊరు డెవలప్మెంట్ చేయడం కోసం 3.8 ఎకరాలు నిర్మించిన 5 స్టార్ హోటల్ 250 మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది. కనీసం ఆదోనికి పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలని ఉండేది. కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వసతి కల్పించినటువంటి ఆ విమల రెజెన్సీ మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం. కంగ్రాచులేషన్స్ అమ్మ, మనస్ఫూర్తిగా అభినందనలు. పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇది ఒక అవకాశం. అలాంటి వాళ్ళందరూ ముందుకు రండి. ఇది రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. టెక్నాలజీ బాగా హ్యాండీగా తయారైంది. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేశారు, తిండి పెడుతుందా అని మాట్లాడారు. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడం కాదు. సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేం. భార్య లేకపోతే భర్త ఉంటుంది, భర్త లేకపోతే భార్య ఉంటుంది, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు. ఆ పరిస్థితికి వచ్చాం. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ కమాడిటీగా తయారైంది. దాంట్లో కూడా ఒక ఇది ఉంది, సెల్ ఫోన్ ఉంటే వర్చువల్గా అన్ని పనులు మీరు చేసేసుకోవచ్చు. అది మీకు క్యాష్ కావాలన్నా జనరేట్ చేస్తుంది, లేకపోతే వీసా కావాలన్నా అందులో ఉంటుంది, నాలెడ్జ్ కావాలన్నా అందులో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ నాలెడ్జ్ ఎకానమీలో టెక్నాలజీ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. దీనికోసం నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా ముందుకు పోవాలో దాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగితే, మొన్న మీరు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నేను చూశాను, 3 రోజుల్లో 4 లక్షల మందిని ఎన్యూమరేట్ చేయగలిగాం మేము. 1600 టీంలు వెళ్ళాయి. 3 days టైం ఇచ్చాను. ఇంటింటికి వెళ్ళారు, ఎన్యూమరేట్ చేశారు. మా దగ్గర పాత డేటా ఉంది, కంపేర్ చేశాం, ఫోన్ నెంబర్లు తీసుకున్నాం. నిన్న 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు నష్టపరిహారం డీబీటీ ద్వారా నేను అందజేశాను. ఇప్పటికి చాలా వరకు చేరిపోయాయి. రేపు మళ్ళీ ఎల్లుండు అందరికి ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపించి చేరిందా లేదా కనుక్కొని దానిపైన ఫైనలైజ్ చేస్తున్నాం. మండే ఒక మీటింగ్ పెట్టుకొని సమ్మింగ్ అప్ చేస్తున్నాం. కొంతమంది మాకు చేరలేదంటే
అవి కూడా తెప్పిస్తే 13,000 అప్లికేషన్లు, 11,000 మంది ఇండ్ల దగ్గర లేరు, ఎక్కడికో బయట వెళ్ళారు. అవి కూడా తెప్పించి మళ్ళా ఒకసారి ఫైనలైజ్ చేశాం. నేను ఒకే మాట చెప్పాను, లాస్ట్ మైల్లో ఉండే చివరి వ్యక్తికి న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళనని చెప్పా. ఆ మాట మీద నిలబడి చివరి వ్యక్తికి న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. అది టెక్నాలజీతోనే సాధ్యమయ్యింది. అన్ని విషయాల్లో కూడా అర్బన్ కంపెనీ తెప్పించాం. 500 మంది స్కిల్డ్ లేబర్లు పెట్టి, కార్పెంటర్లు వీళ్ళందరినీ పెట్టి వాళ్ళ దగ్గర పని చేయించాం. ఎలక్ట్రానిక్ గూడ్స్ అందరిని పిలిపించాం. 6,000 మందికి రిపేర్లు చేయించి, ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇవన్నీ రిపేర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఒక 14,000 మంది దగ్గర స్టవ్లు పోతే అవన్నీ రిపేర్ చేయించాం. 80,000 ఇండ్లు ఫైర్ ఇంజిన్స్ పెట్టి క్లీన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం 24 అవర్స్లో. ఇంత పెద్ద విపత్తు 10 రోజులు జరిగితే డ్రైన్స్, ఫ్లడ్ వాటర్ కలిసిపోతే ఒక్క చిన్న డిసీజ్ రాలేదంటే దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తలు. ఇలాంటివి అన్నీ కూడా టెక్నాలజీ ఏజ్లో వచ్చింది. నాకు ఒక నమ్మకం ఉంది, ప్రజలు కానీ మళ్ళీ అటు ఇటు చూడకుండా నేరుగా చూడగలిగితే ఈ రాష్ట్రం స్వర్ణయుగమే, నాకేమాత్రం అనుమానం లేదు. ఈరోజు కూడా మీరు చూస్తే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినా ఇవ్వలేదని అబద్ధం చెప్పే పరిస్థితికి వస్తే ఆ అబద్ధాన్ని తప్పు అని చెప్పడానికి మళ్ళీ నాకు టైం తీసుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ ఇక్కడ వెయిట్ చేయించి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది. నేను భూతంతో పోరాడాలి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి పనులు చేయాలి. ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయితే అందరంగానే ఒకసారి ఆలోచించుకొని శాశ్వతంగా అలాంటి భూతాన్ని రాజకీయాల్లో లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గసీమగా తయారవుతుంది, స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ ఉండే వనరులు ఎక్కడా లేవు. హైదరాబాద్ని అభివృద్ధి చేసినప్పుడు నాకు ఏం దొరకలా. అక్కడ దొరికిందంతా గవర్నమెంట్ ల్యాండ్ ఒకటే దొరికింది. నీళ్లు కూడా లేవు ఆ రోజు, మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడే కృష్ణా జలాలు తీసుకెళ్ళాను. కరెంటు కూడా సరిగా లేకపోతే కరెంట్ ఇంప్రూవ్ చేశాను. ఏం చేయాలని ఆలోచన ఫస్ట్ ఐటెక్స్ కట్టా, ఐటెక్ సిటీ కట్టా. అక్కడి నుంచి 1 by 1 బ్రిక్ బై బ్రిక్ చేసుకుంటా ముందుకు పోయాం. అన్నీ కూడా 20 సంవత్సరాలు. ఈరోజు మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. ఈ రెండు సాధించామంటే ఆ రోజు వేసిన ఫౌండేషన్ కారణం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కర్నూలు జయంతి తిరుపతిలో, ఈరోజే చంద్రగిరి కోటలో 6 కోట్లతో లైట్స్ అండ్ షో ఏర్పాటు చేశాం. అనకాపల్లి బొజ్జన కొండలో లైట్స్ అండ్ షో ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ బౌద్ధ ఆరామంలో స్వదేశీ దర్శన కింద ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజే పర్యాటక శాఖాభివృద్ధి సంస్థ, ఏపీటీడీసీ, ఐఆర్సీటీసీతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ఒప్పందాలు చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒప్పందాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది టూరిస్టులు రావడం. ఇక్కడ కూడా ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాం. టూరిస్టులు రావాలంటే మనలో కూడా మారాలి. ఎలాంటి చిన్న మోసాలు చేసే పరిస్థితి వస్తే టూరిస్టులు రారు. లా అండ్ ఆర్డర్ బాగా లేకపోతే టూరిస్టులు రారు. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరిని మన ఇంటికి గెస్ట్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తామో మన ఊరికి వచ్చిన టూరిస్ట్ను కూడా అదే విధంగా ట్రీట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దేశాలు నేను చూసా, టూరిజం ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు మాటల్లో సహకరించడం, అన్ని విషయాలు, ట్యాక్సీ డ్రైవర్ మొదలుకొని లేకుంటే హోటల్లో పనిచేసే
పాజిటివిటీ ఉంటుంది, అవి చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ సంవత్సరం ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఎవరు చూసినా ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించే మాట్లాడాలి. దేశంలో ప్రపంచంలో ఉండే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అనుభవించాలనే పరిస్థితి తీసుకురావాలి.